చెంచులగూడ జైలు అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఆయన చూడటానికి వచ్చే ఫ్యాన్స్తో నానా హడావుడిగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశం. అది కూడా జైలు లోపల ఫెసిలిటీస్ కూడా కొంత తక్కువగా ఉంటాయి. జైల్లో ఖైదీలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. విశాలమైన ప్రాంగణం కూడా తక్కువ చెంచులగూడ జైలు అయితే. అందువల్ల భద్రతా కారణాలు కావచ్చు, ఫ్యాన్స్ హడావుడి కావచ్చు, వేరు కారణాలతో చెర్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. చెర్లపల్లి జైలు అయితే అవుట్స్కట్స్లో ఉంటుంది. జైలు విశాలమైన ప్రాంగణం ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడ పెట్టినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్న కారణంతో అల్లు అర్జున్ చెర్లపల్లి జైలుకి తరలిస్తారు అని శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో మరి కాసేపట్లో నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది ఏంటనేది చూడాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయారు. సో రిమాండ్ అనేది ఖచ్చితంగా జరగబోతోంది. రిమాండ్కి వెళ్ళబోతున్నారు, జైలుకి వెళ్ళబోతున్నారు. ఆ జైలు చెంచులగూడ జైలా, చెర్లపల్లి జైలా అన్నది చూడాల్సి ఉంటుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెనుక గేట్లోంచి ఆయన గాంధీ హాస్పిటల్కి తరలించినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపల అల్లు అరవింద్ ఉన్నారు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. సో వాళ్ళైతే ఇంకా ఈ గేట్లోంచి బయటికి రాలేదు. ఒకవేళ అల్లు అర్జున్ వెళ్ళిన కారులోనే వాళ్ళు కూడా వెళ్ళారా, లేకపోతే వైద్య పరీక్షల కోసం కుటుంబ సభ్యులను అయితే సాధారణంగా అనుమతించరు. సో వీళ్ళు బయటకు వచ్చి ఒకవేళ పోలీస్ స్టేషన్ లోపలే ఉంటే బయటకు వచ్చి ఏం చెప్తారు ఏంటనే చూడాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ కావటం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అవుతుంది, భారతదేశంలోనే ఒక సంచలనం అవుతుంది. సంచలనం అన్నాం కదా అని తప్పు అని కాదు అక్కడ ఉద్దేశం. తెలంగాణ పోలీసులకి చాలామంది హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా సివి ఆనంద్కి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ చాలామంది ట్వీట్లు చేస్తున్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ పోలీసుల ముందు, హైదరాబాద్ పోలీసుల ముందు సామాన్యుడు, ధనవంతుడు, వ్యాపారవేత్త, స్టార్ హీరో అనే ఏమీ లేవు. అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే. చట్టం అందరికీ ఈక్వలే. సామాన్యుడైనా, అది కూలి పని చేసుకునే వ్యక్తి అయినా, కోటీశ్వరుడైనా, స్టార్ హీరో అయినా, సెలబ్రిటీ అయినా, పొలిటీషియన్ అయినా అందరికీ చట్టం వర్తిస్తుంది. వాళ్ళ మీద కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీర్తామని ఇది రుజువు చేశారు. సో ఇప్పుడు ఈ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పైన లంచ్ మోషన్ విచారణ జరపాలి అని జస్టిస్ జవ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. ఈ నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇద్దరు కూడా క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపున. చాలా స్ట్రాంగ్ అడ్వకేట్లు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అంటే జగన్ కేసుల్ని వాదిస్తూ ఉంటారు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి. అంటే చాలా పెద్ద లాయర్లు అని అర్థం. సో జగన్ కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇప్పుడు అల్లు అర్జున్ తరపున క్వాష్ పిటిషన్ వేశారు. అది సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలి అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి న్యాయమూర్తిని కోరుతూ ఉన్నారు. సో హైకోర్టు న్యాయమూర్తి జవ్వాడి శ్రీదేవి, ఈ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఏ డెసిషన్ తీసుకుంటారు అల్లు అర్జున్కి సంబంధించి? క్వాష్ పిటిషన్ అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఈ కేసుకి మాకు ఏ సంబంధం లేదు, చనిపోయిన రేవతికి మాకు సంబంధం లేదు, తొక్కిసలాటకి మాకు సంబంధం లేదు, ఇందులో అసలు మేము ఇన్వాల్వ్మెంటే లేదు, మమ్మల్ని తప్పించండి అని వేసేదే క్వాష్ పిటిషన్. సో క్వాష్ పిటిషన్లో ఇప్పుడు వేశారు కాబట్టి అందులోని వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే సోమవారం వరకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వాళ్ళు కోరారు. ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది. సో పోలీసులను అడిగి మధ్యాహ్నం 2:30కి చెప్తానని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడం జరిగింది. సో దీంతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది వాయిదా పడింది. ఎందుకంటే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఇంతకుముందు నేను చెప్పాను